ఇంగ్లాండ్కి ఇక్కడికి మేజర్ తేడా ఏంటంటే ఇంగ్లాండ్లో ప్రతి ట్రీట్మెంట్ ఫ్రీ. మీకు ఏం కావాల్సి వచ్చినాను నేషనల్ హెల్త్ సర్వీస్లో మీకు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కానీ ట్యాబ్లెట్లు తీసుకోండి, లేకపోతే దాంట్లో మీకు హాస్పిటల్ వేసే స్టెంట్లు ఆపరేషన్లు ప్రతి ఒక్కటి ఫ్రీ. ఇండియాలో మనకు మెజారిటీ గవర్నమెంట్ హాస్పిటల్లో అవి ఫ్రీగానే వస్తున్నాయి. అవి కాకుండాను కార్పొరేట్ హాస్పిటల్ మీకు తొందరగా కావాలంటే మనకి ఇక్కడ ఖర్చు అవుద్ది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ తేడా ఏంటి అంటే ఇంగ్లాండ్లో మీకు ఛాతీ నొప్పి వచ్చిందనుకోండి, మీరు ఫస్ట్ మీ జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన మీకు కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. తర్వాత ఆయన్ని చూడడానికి మీకు మినిమం 2 వారాలు పడుతుంది చెస్ట్ పెయిన్ అవుతే. తర్వాత ఆయన చూసిన తర్వాత మీకు ఏమైనా టెస్టులు రాస్తే ఆ రిపోర్ట్లు చూడడానికి మళ్ళీ 2-4 వారాలు పడుతుంది. తర్వాత ఆయన యాంజియోగ్రామ్ చేయడానికి ఇంకొక 4 వారాలు పడుతుంది. తర్వాత మీకు బ్లాక్ ఉంటే స్టెంట్ వేయడానికి 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. బైపాస్ అయితే 2 సంవత్సరాల దాకా పట్టచ్చు. సో అక్కడున్న మంచితనం ఏంటంటే మనకు అన్నీ ఫ్రీగా, కానీ ప్రతిదీ డిలే అవ్వచ్చు. ఈ డిలే అవుతున్న టైంలో పేషెంట్ ప్రాణం కూడా పోవచ్చు. వేరే ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర సరిపడా ఫెసిలిటీస్ ఉంటే మీకు పొద్దున్న ఛాతీ నొప్పి వస్తే మధ్యాహ్నం లోపల యాంజియోగ్రామ్, మీకు బైపాస్ అవసరం పడితే రాత్రి బైపాస్ కానీ లేకపోతే యాంజియోప్లాస్టీ కానీ రాత్రి లోపల అయిపోద్ది. 24 గంటల్లో పేషెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ పడుతుంది. ఒక్కొక్కసారి ఇంగ్లాండ్లో 24 నెలలు పట్టవచ్చు దానికి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.